ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఐరాసాను సంస్కరించాలి, ప్రధాని నరేంద్ర మోదీ. మొరాకో విలవిల, భూకంపం మృతులు 2000 పైనే. మహాత్ముని పలుకులే భారత్ అమెరికా మైత్రికి మూలం. స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాకిన్ ఇంటర్వ్యూలు. 99% ట్యాబ్లు బాగున్నాయి. చంద్రబాబు అరెస్టుకి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్. చంద్రయాన్ 3 ఆదిత్య L1 భేష్, ప్రపంచ నేతల ప్రశంసలు. బ్రెజిల్కు G20 బాధ్యతలు. రాజ్ఘాట్లో గాంధీకి G20 నేతల నివాళులు. శభాష్ భారత్, G20 సదస్సు సమర్థ నిర్వహణపై ప్రపంచ నేతల హర్షం. ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు. కలిసి పనిచేద్దాం, ముందడుగు వేద్దాం, ప్రధాని నరేంద్ర మోదీ. తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు నరేంద్ర మోదీ సూచన. షేప్ వేర్లు దీర్ఘకాలం వాడితే ప్రమాదమే. ఈరోజు వార్తలను చూద్దాం. ఐరాసాను సంస్కరించాలి, ప్రధాని నరేంద్ర మోదీ. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అన్ని అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని చెప్పారు. ప్రపంచాన్ని భవ్యమైన భవిష్యత్తు దిశగా నడిపించడానికి ఆయా సంస్థలు నూతన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. కాలానుగుణంగా మార్పునకు లోను కానివి సమకాలీతను కోల్పోతాయని అన్నారు. ఆదివారం ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా వన్ ఫ్యూచర్ సెషన్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనంతరం సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు ఏవైనా సరే ఇప్పటి అవసరాలను తీర్చేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అని పేర్కొన్నారు. అప్పట్లో ఐరాసాలో 51 సభ్య దేశాలు ఉండవని, ఇప్పుడు వాటి సంఖ్య దాదాపు 200కు చేరిందని గుర్తు చేశారు. అందుకు తగ్గట్లుగా భద్రతా మండలిని కూడా విస్తరించాలని అన్నారు. ప్రపంచంలో ఎన్నో రంగాల్లో మార్పులు జరిగాయని, ఐరాసా భద్రతా మండలిలోనే శాశ్వత సభ్య దేశాల సంఖ్యలో ఎలాంటి మార్పులు జరగలేదని ఆక్షేపించారు. ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను వివరించారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరున G20 సదస్సును వర్చువల్గా నిర్వహించుకుందామని ప్రతిపాదించారు. ఇప్పటి సదస్సులో తీసుకున్న నిర్ణయాలతో పాటు ఇతర అంశాలపై మరోసారి సమీక్షిద్దామని చెప్పారు. మొరాకో విలవిల, భూకంప మృతులు 2000కు పైనే. భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణ నష్టం మొరాకో వాసులను షాక్కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోనే మర్రకేష్, మరో 5 ప్రావిన్సుల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజు చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2012కు చేరుకుంది. క్షతగాత్రులైన మరో 2059 మందిలో 1404 మందికి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. మహాత్ముని పలుకులే భారత్ అమెరికా మైత్రికి మూలం. మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సంరక్షణ సూక్తులే భారత్ అమెరికా మధ్య సత్సంబంధాలకు మూలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహాత్ముని సమాధి రాజ్ఘాట్లో నివాళులు అర్పించిన సందర్భంగా
బైడెన్ పలు ట్వీట్లు చేశారు. గాంధీజీ ప్రవచించిన సంరక్షణ సూక్తులే ఇరు దేశాల మధ్య దృఢ బంధానికి మూలం. మన రెండు దేశాల మధ్య నెలకొన్న పరస్పర నమ్మకం, సంరక్షణ బాధ్యతలే మన పొడమి సంరక్షణకు దోహదపడుతున్నాయి అని అన్నారు. మోదీతో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 31 అధునాతన డ్రోన్ల కొనుగోలు, భారత్లో జీఈజెట్ ఇంజిన్ల సంయుక్త తయారీ సహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి అని చెప్పారు. ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చిన మీకు నా కృతజ్ఞతలు. అద్భుతంగా ఆతిథ్యమిచ్చి G20 సదస్సును సజావుగా నిర్వహించి కూటమికి విజయవంతంగా సారథ్యం వహించారు. రాజ్ఘాట్కు రావడం నిజంగా గర్వంగా ఉంది. గాంధీజీ ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆచరణీయాలు. ఇవి ఎల్లప్పుడూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకాలు. ఇదే మన రెండు దేశాల బంధానికి పునాదిరాళ్ళు అని మోదీని ఉద్దేశిస్తూ బైడెన్ ట్వీట్ చేశారు. స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి వాకిన్ ఇంటర్వ్యూలు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులతో పాటు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 13 స్పెషాలిటీల్లో 343 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను వైద్య ఆరోగ్య శాఖ భర్తీ చేస్తోంది. ఇందుకోసం ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో రోజు మార్చి రోజు ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. రెగ్యులర్ కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యులను నియమించనున్నారు. సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకున్న వైద్యులకు నెలకు 2.50 లక్షల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 1.30 లక్షల రూపాయల చొప్పున వేతనాలు ఖరారు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గడిచిన 4 ఏళ్లలో 53,000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. మరోవైపు వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీ చేశారు. 99% ట్యాబ్లు బాగున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్లో అందించిన ట్యాబుల్లో 99% బాగున్నాయని అధికారులు గుర్తించారు. కేవలం 1% ట్యాబుల్లో మాత్రమే రిపేర్లున్నాయని చెబుతున్నారు. 10 రోజులుగా జిల్లాల్లో పర్యటిస్తున్న పాఠశాల విద్యాశాఖ ఐటీ విభాగం, జిల్లా నోడల్ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ట్యాబ్లను పరిశీలించి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇస్తున్నారు. స్క్రీన్లు పగిలిపోయినవి అత్యధికంగా ఉండగా కొన్ని ట్యాబ్స్లో SD కార్డులు తొలగించడంతో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించారు. మొత్తం ట్యాబుల్లో ఇలాంటివి 4,800 వరకు ఉన్నట్లు తేలింది. స్క్రీన్లు పగిలిపోయిన వాటికి ప్రభుత్వమే కొత్తవి అమర్చి విద్యార్థులకు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం సాయంత్రం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి బి సత్యవెంకట హిమబిందు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబును సిఐడి అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో చంద్రబాబు అరెస్టుకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు రహదారులపైకి వచ్చి వారి నిరసనలను తెలియజేస్తున్నారు. బంద్కు జనసేన, సిపిఐ, లోక్సత్తా మద్దతు తెలిపింది. చంద్రయాన్ 3 ఆదిత్య L1 భేష్. ప్రపంచ నేతల ప్రశంసలు. చందమామ పైన చంద్రయాన్ 3 వ్యోమనౌకను సాఫీగా ల్యాండ్ చేయడంతో పాటు సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య L1 ఉపగ్రహాన్ని
విజయవంతంగా ప్రయోగించిన భారత్ను G20 సదస్సులో ప్రపంచ నేతలు కొనియాడారు. హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లార్ నిర్మాణానికి అయిన వ్యయంతో పోలిస్తే తక్కువ బడ్జెట్తోనే చంద్రయాన్-3 ప్రాజెక్టును భారత్ చేపట్టిందని గుర్తు చేస్తూ ఒక ఆర్థికవేత్తగా దీన్ని తాను అభినందిస్తున్నానని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కూడా అభినందనలు తెలిపారు. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని తాను వీక్షించానని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా పేర్కొన్నారు. చంద్రయాన్-3కి దాదాపు 600 కోట్ల రూపాయల వ్యయం కాగా ఇంటర్స్టెల్లార్ సినిమా నిర్మాణానికి 1400 కోట్ల రూపాయలు ఖర్చయింది. బ్రెజిల్కు G20 బాధ్యతలు. భారత్ అధ్యక్షతన ప్రతిష్టాత్మకంగా జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. తదుపరి సారథ్య బాధ్యతల్ని డిసెంబర్ 1న బ్రెజిల్ లాంఛనంగా చేపట్టనుండడంతో దానికి చిహ్నంగా చెక్కతో రూపొందించిన అధికార దండాన్ని ఆ దేశాధ్యక్షుడు లూయి ఇనాసియో లులా డసిల్వాకు ప్రధాని నరేంద్ర మోదీ అప్పగించారు. ఢిల్లీ సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షకు నవంబర్ నెలాఖరులో వర్చువల్ విధానంలో భేటీ అవుదామని ఆయన ఈ సందర్భంగా ప్రతిపాదించారు. బ్రెజిల్కు పూర్తి స్థాయిలో సహకారమిస్తామని, ఆ దేశం అందించే సారథ్యం ద్వారా కూటమి తన లక్ష్యాల సాధనలో మున్ముందుకు దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. సదస్సు సందర్భంగా 2 రోజుల్లో ఎన్నో అభిప్రాయాలు, సూచనలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటిపైన దృష్టి సారించి ఎలా ముందుకు వెళ్లాలో నిశితంగా పరిశీలించడం మన బాధ్యత. దానికోసమే నవంబర్లో వర్చువల్గా భేటీ అవుదాం. దాని వివరాలను మన బృందాలు మీకు అందిస్తాయి. అందరూ దానిలో పాల్గొంటారని ఆశిస్తూ ప్రస్తుత సదస్సును ముగిస్తున్నా అని మోదీ ప్రకటించారు. రాజ్ఘాట్లో గాంధీకి G20 నేతల నివాళులు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా G20 నేతలు ఆదివారం మహాత్ముడి సమాధి రాజ్ఘాట్ వద్ద గాంధీకి నివాళులర్పించారు. లీడర్స్ లాంజ్లో గల శాంతి కుడ్యంపై సంతకాలు చేశారు. అంతకు ముందు వారందరికీ ప్రధాని మోదీ అంగవస్త్రాలను బహూకరిస్తూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సబర్మతి ఆశ్రమం నమూనాను చూపుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దాని ప్రాధాన్యతను వివరించారు. గాంధీ 1917 నుంచి 1930 వరకు సబర్మతి ఆశ్రమంలో నివసించారు. తేలికపాటి వర్షం కురుస్తున్న ఆయా దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు నిర్ణీత సమయానికి రాజ్ఘాట్కు చేరుకున్నారు. అక్కడ మోదీ, సునాక్ సహా కొందరు కాళ్లకు చెప్పులు లేకుండా నడిచారు. మరికొందరు అక్కడ అందించిన తెల్లని పాదరక్షలు ధరించారు. G20 కుటుంబం రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించిందని మోదీ ట్విట్టర్లో తెలిపారు. శభాష్ భారత్. G20 సదస్సు సమర్థ నిర్వహణపై ప్రపంచ నేతల హర్షం. G20 శిఖరాగ్ర సదస్సును దిగ్విజయంగా నిర్వహించడంపై మన దేశంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సదస్సుకు అత్యద్భుతంగా ఆతిథ్యమిచ్చారని, ఢిల్లీ సమావేశాలు పలు సమస్యలకు పరిష్కార హామీని ఇచ్చాయని ప్రపంచ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థతను శ్లాఘించారు. సదస్సును విజయవంతం చేసినందుకు ఆయన నిర్ణయాత్మక నాయకత్వాన్ని కొనియాడారు. దక్షిణ ప్రపంచం స్వరానికి ప్రతినిధిగా నిలిచారంటూ కితాబిచ్చారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత్ సందేశం ప్రతినిధులందరి మధ్య బలంగా ప్రతిధ్వనించిందని పేర్కొన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ వెనుక భారీ కసరత్తు. G20 శిఖరాగ్ర సదస్సులో నేతల మధ్య ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధించడానికి మన దౌత్యవేత్తల బృందం విశేష కృషి చేసినట్లు G20 భారతదేశ ప్రతినిధి అమితాబ్ కాంత్ తెలిపారు. దాదాపు 200 గంటల పాటు నిరంతర చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అదనపు కార్యదర్శులైన ఏనం గంభీర్,
కె నాగరాజు నాయకుడితో కూడిన దౌత్యవేత్తల బృందం 300 ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. వివాదాస్పద ఉక్రెయిన్ అంశంపై ఇతర దేశాల్లోని తమ సహచరులతో 15 ముసాయిదాలను పంచుకున్నట్లు వివరించారు. వీరందరి కృషి వల్లే G20 సదస్సు తొలి రోజే నేతల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమైందన్నారు. మొత్తం G20 సదస్సులో అత్యంత సంక్లిష్టమైన భాగం భౌగోళిక రాజకీయాలపై ఏకాభిప్రాయం తీసుకురావడం. ఇది 200 గంటల పాటు నిరంతర చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల వల్లే సాధ్యమైంది. నాగరాజు నాయుడు, గంభీర్ ఈ విషయంలో ఎంతో సహకరించారు అని అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. కలిసి పనిచేద్దాం, ముందడుగు వేద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపై కలిసి పనిచేద్దామని వివిధ దేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉమ్మడిగా కృషి చేయాలని సంకల్పించారు. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలతో మోదీ ఆదివారం విడివిడిగా భేటీ అయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీలతో ఆయన విడివిడిగా భేటీ అయ్యారు. చక్కని అభిప్రాయాలతో G20 సదస్సుకు విలువ పెంచారంటూ షోల్జ్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. శుద్ధ ఇంధనాలు, నవ్యావిష్కరణల్లో కలిసి పనిచేయడాన్ని కొనసాగించి భూగోళాన్ని మెరుగుపరచడంలో ఎలాంటి సమన్వయంతో వ్యవహరించాలో వారి చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. ఉత్తరాది, దక్షిణాది మధ్య సరికొత్త ముఖాముఖికి వేదికగా నిలవడంలో సదస్సు విజయవంతమైందని షోల్జ్ చెప్పారు. తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోండి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు నరేంద్ర మోదీ సూచన. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారుతుండడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దృష్టికి తీసుకెళ్లారు. తీవ్రవాద శక్తులు కెనడా కేంద్రంగా భారత్పై విషం చిమ్ముతున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని పేర్కొన్నారు. కెనడాలో నివసిస్తున్న భారతీయులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నాయని వెల్లడించారు. కెనడాలోని భారతీయుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. భారత దౌత్య కార్యాలయంపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలతో, మాదక ద్రవ్య ముఠాలతో, మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారితో తీవ్రవాద శక్తులు అంటకాగుతున్నాయని, ఈ పరిణామం కెనడా భద్రతకు సైతం ముప్పేనని తేల్చి చెప్పారు. ఈ అవాంఛనీయ ధోరణికి తక్షణమే అడ్డుకట్ట వేయాలని, తీవ్రవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిన్ ట్రూడోకు సూచించారు. తీవ్రవాదులను ఏరిపారేయడానికి భారత్, కెనడా పరస్పరం కలిసి పనిచేయాలని చెప్పారు. షేప్వేర్లు దీర్ఘకాలం వాడితే ప్రమాదమే. ప్రసవం, కూర్చుని చేసే పని వల్ల చాలామందికి పొట్ట వస్తుంది. దుస్తులపై నుంచి పొట్ట అలా కనిపిస్తుంటే ఇబ్బందే. దాన్ని దాచిపెట్టడానికి షేప్వేర్లపై ఆధారపడుతున్న వారు ఎందరో. కానీ వీటిని దీర్ఘకాలం వాడితే అది ప్రమాదమే. షేప్వేర్లను ఒకలాంటి సాగే గుణమున్న మెటీరియల్తో తయారు చేస్తారు. ధరించగానే ఒంటికి చక్కగా అతుక్కుపోతాయివి. తడిని పీల్చకపోవడం, వేడిని ఉత్పత్తి చేయడం రెండు సూక్ష్మజీవులు పెరగడానికి అనుకూలమైనవే. దీంతో ఎక్కువసేపు ధరిస్తే జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు, కానీ తరచూ వాడుతుంటే నరాలపై ఒత్తిడి పడుతుంది. చర్మం స్పర్శ కోల్పోవడం లేదా దురద, తిమ్మిర్లు వంటివి కలుగుతాయి. ఇవన్నీ శరీరం అసౌకర్యానికి గురవుతోందనడానికి చిహ్నాలే. అలాంటప్పుడు వెంటనే తొలగించాలి.
పొట్టని గట్టిగా అదిమి పట్టేస్తుంది కదా. జీర్ణ ప్రక్రియ సరిగ్గా జరగక గ్యాస్, తేన్పులు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కటి ప్రదేశం పైన దీని ప్రభావం పడి తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేటి నుంచి విధులకు కృష్ణా జేసీ. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ ఈరోజు విధులకు హాజరయ్యారు. నేడు కొత్త డిఆర్ఓ బాధ్యతల స్వీకరణ. కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారిగా పి వెంకటరమణ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన అమెరికా టీనేజర్ కోకో గాఫ్ ఫైనల్లో సబలెంకాపై విజయం. కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం. 24,90,00,000 రూపాయల ప్రైజ్ మనీ సొంతం. రజతం నెగ్గిన నిత్య. ఇండియన్ గ్రాండ్ ప్రీ 5వ మీట్లో తెలంగాణ అథ్లెట్ జి నిత్య మహిళల 100 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మీట్లో నిత్య 100 మీటర్ల దూరాన్ని 11.85 సెకండ్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రథమేష్ జాకర్ రజత పతకం. ఆదివారం జరిగిన కాంపౌండ్ ఈవెంట్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ప్రథమేష్ మథియాస్ పులెర్జెన్ నిర్ణీత 15 బాణాల తర్వాత 148 పాయింట్లతో సమంగా నిలిచారు. షూటాఫ్లో ఇద్దరూ 10 పాయింట్ల షాట్ కొట్టారు. అయితే మథియాస్ కొట్టిన బాణం కేంద్ర బిందువుకు అతి సమీపంలో ఉండడంతో అతనికి స్వర్ణ పతకం దక్కింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.